లూకా సువార్త 7:36 చదవండి. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలెనని ఆయన అడిగాను. ఒకానొక సందర్భంలో పరిసయ్యులలో ఒకడు యేసుక్రీస్తు ప్రభుని భోజనానికి పిలుస్తాడు. దేనికి పిలుస్తాడండి? భోజనానికి పిలుస్తాడు. తర్వాత ఏముందో చదవండి. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంటి భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డీలో అత్తరు తీసుకొని వచ్చి. ఆగండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు పరిసయ్యుల ఇంటికి భోజనానికి వచ్చాడని ఒక స్త్రీ వింటదంట. ఏమండి? ఆ స్త్రీ కోసం ఇక్కడ ఏమని మెన్షన్ చేశారంటే పాపాత్మురాలైన స్త్రీ అనగా పాపం ఈజ్ ఈక్వల్ టు ఆజ్ఞ అతిక్రమమే పాపం అనగా వ్యభిచార సంబంధమైన అలవాటు కలిగిన ఒక స్త్రీ. ఈమె యేసుక్రీస్తు ప్రభు ఫలానా వారి ఇంటిలో భోజనం చేస్తున్నాడు అన్న సంగతి ఈమె విన్నాదనమాట. ఈమె విని వెంటనే ఏం చేసిందమ్మా? మరలా చదవండి. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డీలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసాను. ఈ స్త్రీ యేసు ప్రభు పరిసయ్యుడు ఇంట్లో ఉన్నాడని తెలుసుకున్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆ పరిసయ్యుడి ఇంటికి ఎందుకు వస్తుంది? అక్కడ యేసు ప్రభు ఉన్నాడని వస్తుంది. ఏమండి? అంటే యేసు ప్రభు లేకపోతే ఆ స్త్రీ ఆ ఇంటికి రాదు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి చాలామంది బైబిల్లో వచ్చారు, చాలా సందర్భాల్లో వచ్చారు. ఒక పక్షవాయువు గల రోగిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తారు. అంటే ఆ రోగిని ఎందుకు పక్షవాయు రోగిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు? స్వస్థపరుస్తారు. 4 మనుషులు తీసుకొస్తారు. అలాగే యేసు ప్రభు దగ్గరికి ఒక తండ్రి తన కుమారుడికి దెయ్యం పట్టిందని తీసుకొస్తాడు. అంటే ఆ తండ్రి ఎందుకు తెచ్చాడండి? దెయ్యం నుంచి యేసు ప్రభు విడుదలిస్తాడు. అలాగే ఒక శతాధిపతి తన సేవకుడికి బాగోలేదని యేసు ప్రభు దగ్గరికి కొంతమంది మనుషులను పంపించి యేసు ప్రభువుని తెచ్చుకుంటాడు. అంటే సేవకుడికి బాగోలేదని యేసు ప్రభు దగ్గరికి కబురు పెట్టాడు. అలాగే ఒక ఆయన నా కుమార్తె చనిపోయింది, యేసు ప్రభు వచ్చి నా కుమార్తెని బ్రతికించమని. అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చినా సరే వారికి ఏదో ఒక అవసరత ఉండేది. ఏదో ఒక అనారోగ్యము, దెయ్యం పట్టడము, ఏదో ఒక రీజన్తోనే యేసు ప్రభు దగ్గరికి వచ్చేవారు. వారికంటే ఒక ప్రాబ్లం ఉండేది. కానీ ఈ స్త్రీ ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చారో ఈమెకి అనారోగ్యం లేదు, ఈమెకి ఫిజికల్గా ఏ ప్రాబ్లమ్స్ లేవు, వారి ఇంట్లో ఎవరు చనిపోలేదు, వారి ఇంట్లో ఎవరికి బాగోకపోవడం అంటూ లేదు. ఒక స్త్రీ వస్తుంది యేసు ప్రభు దగ్గరికి, అయ్యా నా కుమార్తెకు దెయ్యం పట్టింది, మీరు వచ్చి ఏం చేయండి అంటే ఈమె కుమార్తెకి దెయ్యము పట్టలేదు. అంటే ఈమెకు ఫ్యామిలీలో ఏ ప్రాబ్లమ్స్ లేవు. అలాగే ఇంకొక స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వస్తుంది. ప్రజల్లో యేసు ప్రభు వెళ్తున్నప్పుడు ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటారు సీక్రెట్గా. ఏమా అంటే ఆమెకున్న ప్రాబ్లంను బట్టి ఆమె ఎవరి దగ్గరికి వచ్చింది? ఈ స్త్రీకి ఉన్న ప్రాబ్లం ఏంటి అసలు? ఈమె ఇంట్లో ఎవరికి దెయ్యం పట్టలేదు, ఎవరికి పక్షవాయు రోగులు లేరు, ఈమెకి ఏ ప్రాబ్లం లేదు. ఈమెకున్న ప్రాబ్లం ఏంటి అసలు? మళ్ళీ చదవాలి. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ. ఆగండి, మళ్ళీ చదవండి. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ. ఆగండి. వాట్ ఈస్ హర్ ప్రాబ్లం? పాపము. ఏంటండి ప్రాబ్లము? పాపము. అంటే అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటి? పాపం. ఈమె నేర్పిస్తుంది మనకి. అంటే యేసు ప్రభువుని ఎప్పుడు కూడా ఆర్థిక ఇబ్బందులు తీరుస్తాడు, స్వస్థపరుస్తాడు, పిల్లలు లేకపోతే దేవుడు పిల్లలు ఇస్తాడు. అవన్నీ నువ్వు అనుకోవడం మంచివే,
కానీ ఈ స్త్రీ మనకి ఏం నేర్పిస్తుందంటే, క్రీస్తు ఒక ప్రాబ్లం నుంచి మనల్ని విడిపిస్తాడు. క్రీస్తు ఒక ప్రాబ్లం నుంచి మనల్ని విడిపిస్తాడు. ఆ ప్రాబ్లం ఏంటంట? పాపము. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాడు. పాపమే ప్రాబ్లం. అంటే మనుషులు పాపాన్ని ప్రాబ్లం అనుకోవట్లేదు. పరిసేని ఇంట్లో ఉన్నాడని తెలియగానే ప్రాబ్లం పరిష్కరించుకోవాలి. ఇప్పుడు నేను వెళ్ళి, ఈరోజు ఎందుకు వచ్చావు చర్చికి? ప్రశ్న. అంటే రకరకాల అవసరతలు ఉండొచ్చు, రకరకాల అవసరతలు ఉండొచ్చు, కానీ ఫస్ట్ దేంట్లో నుంచి విడుదల పొందాలంట? పాపం. తర్వాత ఏం చేసింది చూడండి. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో. ఆగండి. ఎందుకు ఏడుస్తుంది? వారి ఇంట్లో ఎవరికి బాగోలేదా? ఎవరికైనా బాగోలేదా వారి ఇంట్లో? అలాగే ఇక్కడ రీజన్ లేదు కదా. లేకపోతే తన ఒంట్లో బాగోలేదా? ఫిజికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? కానీ ఆమె ఏం చేస్తుందంట? ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందంట? తన పాపములను బట్టి. మనం ఎందుకు ఏడుస్తాం చెప్పండి? మనం ఎందుకు ఏడుస్తాం? మన అవసరతలు తీర్చలేదని ఏడుస్తాం. ఇంట్లో ఉన్న వ్యక్తులు ఏదో అన్నారని ఏడుస్తాం. పక్కింటి వారు ఏదో అన్నారని మనం ఏం చేస్తాం? ఏడుస్తాం. కానీ ఈమె ఎందుకు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏడుస్తుందంట? తాను చేసిన పాపములను బట్టి అక్కడ ఏడుస్తుంది. ఏమంటే బైబిల్లోని హిజ్కియా అని ఒక రాజు ఉంటాడు. హిజ్కియా అనే రాజుకి భయంకరమైన రోగం వస్తుంది. మంచివాడే. ప్రవక్త వచ్చి అంటాడు, నీకు వచ్చిన రోగాన్ని బట్టి నువ్వు చచ్చిపోతావు అంటాడు. అంటే ఆ రోగంను బట్టి నీకు సావు నిర్ణయం అయిపోయింది. వెంటనే గోడ తట్టు తిరిగి ఏం చేస్తాడు? కన్నీళ్ళు కార్చి ఏడుస్తాడు. అంటే హిజ్కియా దేనికోసం ఏడ్చాడు? దేవుని తట్టు తిరిగి తనకు ఆరోగ్యము కావాలని ఏడ్చాడు. లోక సంబంధమైన అన్నిటి కొరకు ఏం చేస్తున్నారు? ఒకసారి పాపం కోసం కన్నీరు వస్తుందేమో ట్రై చేయండి, ఏడుద్దాం. ఏడండి రాదు. అంటే కారణం ఏంటి? మనకి లోక సంబంధమైన ఏడుపుల కోసం మన కన్నీలను ఉపయోగించి ఆఖరికి లోక సంబంధమైన వాటి కోసం మనం ఏం చేస్తున్నాం? ఏడ్చేవారిగా మారి. కానీ ఈమె ఎవరైతే ఉన్నారో యేసు ప్రభు కోసం మరి ఎప్పటి నుంచి కనిపెడుతుందో తెలియదు, కానీ యేసు ప్రభు ఫలానా ఇంటిలో ఉన్నాడు అని తెలియగానే వెంటనే ఒక కానుక కొన్నది. ఆమెకున్న ప్రాబ్లం ఏంటి? పాపము. అంటే అన్నిటికంటే ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంట? పాపమే పెద్ద ప్రాబ్లం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాప క్షమాపణ పొందుకోవాలి. ఈమె ఆలోచన, ఈమె తపన. నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, చేసిన పాపాన్ని దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ఒప్పుకోవాలి. చేసిన పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోకపోతే నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నా ఆత్మ దేవుని సన్నిధికి చేరదు. కారణం ఏంటంటే నేను చేసిన పాపము నన్ను పట్టుకొని ఎక్కడ తీసుకెళ్ళిపోద్ది? కిందసారి కూడా చెప్పాను, దేవుడు ఎప్పుడు ఎవరిని నరకంలోకి వేయడు. నరకం అనేది మానవుల కోసం దేవుడు సృష్టించలేదు. కేవలం మనిషి పాపమే మనిషిని ఎక్కడ తీసుకెళ్ళిపోద్ది. అంతేగాని దేవుడు ఎన్నడూ అగ్నిలో ఎవ్వరిని వెయ్యడు. నీవు చేసిన పాపమే నిన్నేం చేస్తుందంట? అలా తీసుకెళ్ళిపోద్ది. ఆ పాపము నుండి విడుదల. పాపము నుండి ఏంటంట? విడుదల. అంటే అది యేసు ప్రభు వల్ల దొరుకుతుందని ఆమె గ్రహించింది. కేవలము యేసుక్రీస్తు ప్రభు మాత్రమే పాపం నుండి ఏం చేయగలడు? విడుదల చేయగలడు. హల్లెలూయా. అంటే ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు ఏడిస్తే నచ్చుతావు. ఇప్పుడైనను, యోవేలు గ్రంథంలో, ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు ఏమన్నాడు? ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు. అంటే కన్నీరు విడవమన్నాడా లేదా? దేనికోసం విడవమన్నాడు? దేనికోసం అండి? చేసిన పాపములను బట్టి కన్నీరు విడవాలి. కానీ కష్టమే, రాదు. కన్నీరు రాదు. హల్లెలూయా.
అంటే దేవుడు ఇక్కడ మనలో ఇక్కడ చాలామంది రకరకాల వాటి కోసం ఏడ్చేవారిగా ఉండొచ్చు. కానీ దేవుడి ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు ఎటువంటి కన్నులను కోరుకుంటున్నాడంట? చేసిన పాపముల నిమిత్తము కన్నీరు కార్చే కన్నులు కావాలి. ఫస్ట్ ఏడ్చింది, ఇప్పుడు అత్తరు ఎవరి కాళ్ళ మీద పోసింది అంటే ఇప్పుడు తుడుస్తుంది, అంటే పరిచర్య చేస్తుంది కదా. ఫస్ట్ కానుక తెచ్చింది, తర్వాత ఏడ్చింది, ఇప్పుడు ఏం చేస్తుంది? పరిచర్య చేస్తుంది. ఇవి మూడు ఒకే రీజన్ కోసం చేస్తుంది ఆమె. దీనికోసం మనం కానుక తెస్తాం, కానుకిస్తే దేవుడు మనకేం చేస్తాడంట చెప్పండి? నువ్వు కానీ దశంభాగం చెల్లించేవండి బిల్డింగ్లే. ఈమె కానుక ఎందుకు తెచ్చింది చెప్పండి? దేవుడి సన్నిధిలో ఏడ్చేవంటే నీ కష్టాలన్నీ పోతాయి. మనం ఎందుకు ఏడుస్తున్నాం చెప్పండి? దేవుడి సన్నిధిలో పరిచర్య చేస్తే మన ఇల్లంతా కూడా బాగా ఆశీర్వదించబడిపోద్ది. అంటే అక్కడ కూడా కోరిక ఏంటి? కానీ ఈమె ఆలోచన చూడండి, కానుక తీసుకెళ్ళాలి. ఎందుకోసం? పాపమును పరిహరించుకోవడానికి. ఏడవాలి ఎందుకోసం? పాపమును పరిహరించుకోవడానికి. దేవునికి సర్వీస్ చేయాలి ఎందుకోసం? ఈమెకి మనకి పోలిక కుదురుతుందండి? మనకు అది అలవాటు అయిపోయింది. ఆ కానుకిస్తే, ఏడిస్తే, పరిచర్య చేస్తే నా కుటుంబం ఎలాగుంటుందంట. అదంతా బాగా ఉంది. మరి చేసిన పాపం కోసం ఎవడు ఏడుస్తాడు? చేసిన పాపాల కోసం ఎవరు ఏడుస్తారు? చేసిన పాపం కోసం దేవునికి సర్వీస్ చేయి. చేసిన పాపం నిమిత్తమే కానుక తెచ్చు. చేసిన పాపముల నిమిత్తమే ఏడువు. విచిత్రంగా ఉంటుంది ఈ మాట, ఎంతగా ఉంటుంది ఈ మాట. కానీ దేవుడు అదే కోరుకుంటున్నాడు. అసలు యాక్చువల్గా అది జరగాలి. కానీ మనకు అలవాటు అయిపోయింది. ఎన్నో సంవత్సరాల నుంచి అలవాటు. నువ్వు ఇలాగ అనుకోవాలి, ఇక్కడి నుంచి దేవుని కానుక తీసుకెళ్దాం, దేవుని సన్నిధిలో ఏడుద్దాం, దేవుని సన్నిధికి వెళ్ళి పరిచర్య చేద్దాం. ఒకే ఒక కారణంతో చేద్దాం. దేనికోసం? టు ఫర్గివ్ అవర్ సిన్స్ బై గాడ్. దేవుని చేత క్షమింపబడుటకు ఇవి మూడు మనం చేద్దాము. పరిసయ్యుడు యేసుప్రభుని ఎందుకు పిలిచాడండి? భోజనం పెట్టడానికి పిలిచాడు. కానీ యేసుప్రభుకి ఎవరు నచ్చారు? భోజనం పెట్టినోడి కంట ఈ స్త్రీ నచ్చింది. ఈమె ఒక చిన్న కానుక తెచ్చింది, అత్తరు. అంటే ఒకరు యేసుప్రభుని ఆహ్వానించారు, ఇంకొకరు యేసుప్రభు దగ్గరికి వెళ్ళారు. కానీ ఇద్దరు ఎవరు నచ్చారు? అంటే నువ్వు ఎప్పుడు నచ్చుతావు? ప్రభువుకి? ప్రభు సన్నిధిలో ఏం జ్ఞాపకానికి రావాలంట? ఒకసారి రివైండ్ చేయి. ఇక్కడ దేవుని సన్నిధిలో నీకు జ్ఞాపకానికి రావాల్సి తెలవక ఏం తప్పులు చేశావో అది నీకు జ్ఞాపకానికి రావాలి. పరిశుద్ధాత్మ ప్రభువా నాకు జ్ఞాపకం చేయవా? కోపంలో అపవిత్రమైన మాట మాట్లాడానేమో, నీకు విరోధముగా ఎవరినైనా దూషించానేమో, ఎవరి కోసమైనా దురాలోచనలు ఆలోచించానేమో. ఇవి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర నీకు గుర్తుకు రావాల్సినవి. ఇవి గుర్తుకు రావాలి. దేవుని పాదాల దగ్గర దేవుని వాక్యం వింటుండగానే గుర్తుకు రావాల్సినవివే. అవి పరిశుద్ధాత్మ దేవుని చేతను అడగాలి. పరిశుద్ధాత్మ దేవుడా, నేను గడిచిన కాలంలో తెలిసి తెలవక ఈ వారం అంతట్లో, ఈ 10 రోజుల్లో, 15 రోజుల్లో, 20 రోజుల్లో, ఈ 2024లో ఏవైనా సరే ప్రభా, నేనైనా నా పిల్లలైనా చేసి ఉంటే, మా ఇంట్లో అనుకొని ఉంటే నాకు జ్ఞాపకం చేయ ప్రభా. ఒప్పుకోవడానికి, కన్నీరు కార్చడానికి నేను సిద్ధమే ప్రభా అని. దేవునికి ఆ మనసు నచ్చుతుందండి. భోజనానికి పరిసయ్యుడు పిలిచాడు. పరిసయ్యుడి కంట ఆ స్త్రీ నచ్చింది.